ఈరోజు నాలాయిర దివ్య ప్రబంధంలో ఆ ఆళ్వారులు తిరుపతి గురించి ఏమి చెప్పారో చూద్దాము. వర్షపు సెలియేళ్ళు మణిమాణిక్యములను తోసుకుంటూ వచ్చి పైనుండి కిందకు పడుతుండగా కొండ చిలువ ఏమో అని అనుకొని భయముతో ఒక పక్కకి ఒదిగే ఏనుగులు తిరిగే పర్వత శిఖరముపై ఉన్న తిరుమలకు వెళ్ళి అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వరుడిని సేవిద్దామా అని వ్రాస్తున్నాను. మోక్షమై ఉన్న కొండ ఆ వెంకటాద్రి అని పాడుతూ దానినే మనసులో స్థిరముగా తలుస్తున్న నేను మనము అధ్యయనము చేసే వేదశాస్త్రపు వలలో చిక్కుకొని ఉన్న ఆ లక్ష్మీపతి యొక్క కాళ్ల సందులలో పడిపోయాను. కొండవాగులు ముత్యములను చల్లుతుండగా నన్ను అనుగ్రహించి నా మనసులో చేరి ఉన్న స్వామి వెంకటాధిపతి అయి శ్రవణ నక్షత్రపు ధ్వనిలో ఆ వెంకటాచలమునకు వచ్చి చేరి ఉండెనని తెలిసి వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నాను. పరిమళించే కమలములో ఉద్భవించిన బ్రహ్మదేవుడు త్రినేత్రుడు కీర్తించే స్వామి దివ్య పాద పద్మములపై పద్మములను ఉంచి నమస్కరిస్తూ పాపములను పోగొట్టుకోవడానికి మహిమలు నిండిన మహోన్నతమైన వెంకటాద్రికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. జడలో చంద్రుడు ఉన్న శివుడు, తామరపై కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు ప్రతిరోజు సంధ్యా సమయమున చామరలను చేతపట్టుకొని మబ్బులు నిండిన ఉత్తర శిఖరపు వెంకటాధీశుడికి దిష్టి తీయడానికి వస్తారట. తేజోమయ ప్రకాశముతో అంతటా నిలిచిన స్వామి దివ్య పాదపద్మములకు భక్తితో పూలను సమర్పిస్తూ సేవించడానికి వీలుగా కొలువై ఉన్న దేవలోకము వంటి చల్లని సెలియేళ్ల వెంకటాచలమే మానవులకు రత్నాల గని. రాక్షసులను చంపే చక్రమును ఆయుధముగా ధరించి దేవతలను కాపాడిన స్వామి. దేవతలందరూ గొప్ప భాగ్యము అనుకుని సేవించే ఈ వెంకటాద్రియే మన పాపకర్మలను తీర్చును. ఆ సర్వేశ్వరుడిని చేరే దారుల గురించి చెవులారా వింటూ భక్తితో కలిగిన జ్ఞానముతో ఆ స్వామిని దర్శించాలి అనే తపన నిండిన భక్తులు, వేదార్థము తెలిసిన జ్ఞానులు, ఋషులు, మునులు అన్ని దిక్కుల నుండి ప్రతిరోజు ధూపము, దీపము, పుష్పము, జలము, నైవేద్యములను చేతులతో పట్టుకొని తెల్లని శంఖమును ఊదే నోరున్న మా స్వామికి ఇష్టమైన ప్రదేశము ఈ తిరుమలయే అని అంటూ ఎంతో ఆనందముగా నిండు భక్తితో చేరుతూ ఉంటారు. శ్రీమన్నారాయణుని భక్తితో సేవించేవారు ఎటువంటి లోటు లేకుండా జీవించి ఆ తర్వాత ఆ వైకుంఠమునకు చేరెదరు అని వేదములలో చెప్పబడి ఉన్నది. అదిగో ఈ భూమిని తన పాదముతో కొలిచిన వామనుడు, ఆ సర్వేశ్వరుడు, కళ్యాణగుణ సంపన్నుడు, వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్న ఆ వెంకటాద్రియే ఈ భూమిపైన వెలిసిన వైకుంఠము. శ్రీదేవిని సింగారించిన శ్రీనివాసుడు, 4 వేదములలోనూ తెలుపబడి ఉన్న అందమైన మోహనాకారుడు, వెదుళ్ల పొదలతో నిండిన ఎత్తైన కొండ చర్యల మధ్యన ఉన్న విశాలమైన భూభాగములో అందమైన పూల తోటలతో నిండిన చల్లని తిరుమలలో ఎవరూ ఊహించలేనట్లుగా వచ్చి చేరి ఉన్నాడు. దేవతలు కీర్తించే ఆ ఆదిదేవుడి ఇప్పటి అవతారము గురించి చెప్పాలి అంటే కోపముతో లంకపైకి నేరుగా వెళ్ళి యుద్ధములో రావణాసురుడిని చంపిన శ్రీరామచంద్రుడు, వెదుళ్ల పొదలు నిండుగా పెరిగిన చల్లని వెంకటాద్రి కొండ చర్యలపై వెంకటేశ్వర స్వామిగా వచ్చి నిలుచున్నాడు. అష్టదిక్కులలో వినిపించే వేదమై వేద ప్రతిపాద్యుడై పరమపద వైకుంఠమున ఉన్న సర్వేశ్వరుడు, నా హృదయములో నిండుగా నిండి ఉన్న స్వామి ప్రవహించే సెలయల నీటి చప్పుళ్లతో ఆ చంద్రుడికి దగ్గరగా ఉన్న కొండ శిఖరముపై శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. శత్రువుల వంటి శరీరములోని 5 ఇంద్రియములను అణిచిపెట్టి పంచభూతముల సాక్షిగా ఘోరమైన తపస్సు చేసుకునే మునులకు, మోక్షమును పొందాలి అని అనుకునే భక్తులకు ఈ భూమిపైన
ఆ విష్ణుమూర్తి ప్రసాదించిన దివ్యమైన స్థలము. సుఖ సంతోషములను ఇచ్చే అందమైన ఈ వెంకటాద్రియే. తపస్సు చేసుకునే వారి వేలాడుతున్న జడలను చూసి మట్టి గుట్టలు అనుకుని అల్లుకుపోయిన చిన్న చిన్న పూల తీగల పక్కన గలగలమని పారే సెలయేళ్లతో రమ్యముగా కనిపించే అందమైన కొండ, అందరికీ ఇష్టమైన తిరుపతి కొండయే ఆ స్వామి వెలసిన కొండ. ఎక్కడో దూరముగా విసిరేసినట్లు కదిలే రకరకముల పాములతో, ఆటవీకులతో, గుంపులు గుంపులుగా తిరిగే ఏనుగులతో నిండి ఉన్న అడవిలో, దట్టమైన మేఘములతో నిండి ఉన్న పెద్ద పెద్ద కొండల నడుమ ప్రకాశవంతమైన మణిమయ కాంతులతో పుట్టలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి నివసించే వెంకటాచలమే అందరికీ ఇష్టమైన ప్రదేశము. విశాలమైన ఆకాశములో నక్షత్రములు ప్రకాశించే రాత్రి సమయమున ఆటవీకులు ఎర్రని అగ్నితో మండే కాగడాలను చేతితో పట్టుకొని పెద్ద పెద్ద విల్లు బాణములతో తరుముతుంటే పొలములపై పడిన ఏనుగుల గుంపు భయముతో పారిపోతున్నప్పుడు ఒకానొకప్పుడు విల్లుతో వచ్చిన శ్రీరామచంద్రుడిని చూసి రాక్షసులు పారిపోవునట్లుగా తలచి సంతోషించిన కొండ ఆ వెంకటాచలమే. ద్వాదశి నాటి రాత్రి నల్లని ఆకాశములో మిణుకు మిణుకుమంటూ మెరిసే కోటి తారల మధ్యన వెలుగుల కాంతితో మెరిసే ఎత్తైన కొండయే. వలపు చూపుల పడుతులు శ్రీరాముడి వంటి భర్త కావాలి అని కోరుకుంటూ అందమైన పూలను సమర్పిస్తూ ధూపము వేసి పూజ చేసేటట్లు బంగారు లేడి చచ్చునట్లు బాణముతో కొట్టిన సర్వేశ్వరుడు కొలువై ఉన్న వెంకటాచలము. చల్లని పండు వెన్నెలలను వెదజల్లే నిండు చంద్రుడు దగ్గరలోనే ఉన్నాడు అని అనుకొని కొండలపై ఉన్న కోతులు పట్టుకోవడానికి పరిగెత్తే వెంకటాద్రియే. ఒకానొకప్పుడు ఉపాయముతో ఈ భూమిని ప్రశాంతముగా తీసుకున్న వామనుడు ఎంతో ఇష్టముగా తిరిగే ప్రదేశము. నల్లని నేరేడు పండ్లను కోసి తిన్న కోతి ప్రవహించే సిలియేటిలోని నీటిని తాగుతూ వేరొక పెద్ద కోతి అని అనుకొని భయముతో పరిగెత్తే వెంకటాద్రియే. పూర్వకాలములో చెట్టుపై ఉన్న వెలగపండును కోయడానికి ఆవుదూడగా వచ్చిన రాక్షసుడిని విసిరిన స్వామి నివసించే పర్వతము. పెద్ద పెద్ద ఏనుగులు కొండలపై నుండి పడుతున్న జలపాతముల నీటిని తొండముతో తమ శరీరముపై చిమ్ముకొని తేనెతో విచ్చిన పూలను తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించి సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉంటాయి. దంతము విరిగిన ఒక పెద్ద ఏనుగు ఒకటి తొండమును పైకెత్తి బాధతో అరుస్తున్నట్లు పరుగు పరుగున వస్తున్న పెద్ద మేఘము ఒకటి వెంకటాద్రిని గుద్దుకొని అక్కడికక్కడే నిలిచిపోయి ఉరుముతో కనిపించే కొండ, ఆవు దూడను పట్టుకొని వెలుగుపండుపైకి విసిరిన దేవాది దేవుడు నిలిచి ఉన్న కొండ, ఏపుగా పెరిగిన వెదుళ్ల పొదల మధ్య నుంచి కొండ జాతి స్త్రీలు అందమైన చేతులతో కొరబియ్యమును తీసే వెంకటాచలమే. వెలిగే చంద్రుడికి రాహువు వలన వచ్చిన భయమును పోగొట్టిన పురుషోత్తముడు నిత్య నివాసము చేసుకున్న కొండ, అడవి పందులు మూతితో తొలిచిన భూమిలో తీయని మంచి ధాన్యపు విత్తనములను చల్లిన అటవీకులు ఆకాశమును అంటుతున్నట్లుగా పెరిగిన వెదుళ్లను నరుకుతూ వెళ్ళిన వెంకటాద్రియే. వెదురు వేణువును నోట ఉంచుకుని వేణుగానముతో సమ్మోహితలను చేసిన స్వామి పర్వతము. మెల్లగా పయనించే చల్లని చంద్రుడిలోని అందమైన కుందేలును అందుకోవడానికి ఆకాశములో మాటు వేసినట్లుగా ఉన్న ఎత్తైన విశాలపు కొండ శిఖరముపై వికసించిన పువ్వులతో నిండిన వెంకటాద్రియే ఆ శ్రీకృష్ణుడి నిత్య నివాసము. నిండు చంద్రుడు మణిదీపమై వెలుగుతుండగా విల్లు పట్టుకున్న ఆటవీకులు వేటాడుతూ రాగా తొండము పైకెత్తి కాపాడమని ఏనుగులు ప్రార్థించే వెంకటాచలమునకు వెళ్ళి ఎల్లవేళలా ప్రదక్షిణములు చేస్తూ అందరూ భక్తి పారవస్యముతో నాట్యమాడుతూ ఉంటారు. బంగారము, మణిమాణిక్యములు, ముత్యములతో కలిసి ఉన్న నవరత్నపు సిలేటి నీటితో దొర్లిపడే అడవులలో బలమైన సింహములు, పులులు, కోతులు,
మరియు కోయవారు కలిగి ఉన్న చల్లని తోటల వెంకటాద్రియే మణిమయ ప్రకాశకుడు కొలువై ఉన్న గొప్ప ప్రదేశము. ఆడ మొగ ఏనుగులు కలిసి తీయని లేత వెదురు కొమ్మలను పీకి తింటూ తిరిగే తిరుమలయే కదా కారు మేఘపు రంగు శరీరము కలిగిన స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న అద్వితీయమైన కొండ. గంధపు చెట్లతో తయారు చేసిన విసినకర్ర, వజ్ర వైడూర్యహారములు, విలువైన పట్టు వస్త్రములు, సువాసనలు వెదజల్లే తెల్లని చల్లని పువ్వులను తీసుకొని ఆ ఆదిదేవుడు అయిన సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను సేవిస్తే ఎంత బాగుంటుందో కదా. నా తాత ముత్తాతలకు తండ్రి అయి ఉన్న స్వామి దివ్య తేజస్సుతో గలగలమని ప్రవహించే సెలయేళ్ల వెంకటాద్రిపై కొలువై ఉన్న స్వామిని చేరి ముందుగా ఆగని కైంకర్య సేవను చెయ్యగలగాలి. 7 గుర్రాల సూర్యుడి రథము ఎడమ నుండి కుడివైపుకు నడిచే ఉత్తరమున ఉన్న వెంకటాచలములో కుంభనృత్యము చేసి సంతోషించిన స్వామి యొక్క కదిలే దివ్యపాదములను కీర్తిస్తూ సేవించడమే మనకు లభించిన గొప్ప భాగ్యము. పాప పుణ్యములను నాశనము చేసి మళ్ళీ ఏ శరీరములోనూ చేరకుండా జన్మలే లేకుండా చేసి తరింపచేసే స్వామి ఆ వెంకటేశ్వరుడు. ఈ భూమిపైన కొలువై ఉన్న ఎత్తైన వెంకటాద్రికి వెళ్ళి ఆశ్రయించగలిగేవారు గొప్ప భాగ్యవంతులు. సన్నని నాజూకైన మెరుపు తీగ నడుము కలిగిన రంభ, ఊర్వశి, మేనకల ఆటపాటలను ఇష్టపడని నేను అన్నీ తానే అని అంటూ తుమ్మెదలు కూడా వెంకటేశ్వర స్వామి గురించి రాగము తీసే ఆ తిరుపతి వెంకటాచలముపై ఆ స్వామి పాదస్పర్శతో పులకరించిపోయే పరమపావనమైన ఒక కొండ శిఖరమైనా కావలెను అన్న కోరిక తీరడానికి గొప్ప తపస్సు చేసే భాగ్యవంతుడను కావలెను. మదపటేనుగు అంబారీపై కూర్చుని ఆనందమును పొందే రాజభోగ్యమును కానీ రాజరికమును కానీ కోరని నేను నన్ను రక్షించే సర్వేశ్వరుడు కొలువై ఉన్న వెంకటాచలముపై తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న తంబక వృక్షమై జీవించే గొప్ప భాగ్యవంతుడను కావలెను. కాల సమయమును తెలిసిన కోతులు సంచరించే పూల వాగులలోని పువ్వులను కోసి స్వామి పేర్లను తలుచుకుంటూ మణుల కాంతలతో వెలిగే వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరించిన దివ్యపాదములపై ఉంచి పూజించుటకు బయలుదేరు మనసా. ఆహా, ఎంత అద్భుతము! వేలాడే జడల మధ్యన అద్భుతమైన పొడవైన కిరీటము, చేతులలో మెరిసే చక్రముతో పాటు శివుడి ఆయుధము గొడ్డలి, నడుముకు అందెల బంగారు మొలతాడుతో పాటు శివుడి పాము, గలగలమని ప్రవహించే సెలయేళ్లతో నిండిన ఈ తిరుమలలోని నా స్వామిని చూస్తుంటే సాధక సిద్ధులు అయి ఉన్న శివకేశవులు ఇద్దరూ ఒక్కరుగా ఇక్కడే కొలువు తీరినట్లుగా ఉన్నది. భగవంతుడి గురించి వివరముగా తెలుసుకుని ఆ స్వామిపై ఆశతో చంద్రుడిని దాటి ఆకాశము చివరి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిన నా మనస్సు వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి కిందకు దిగివచ్చి పందిరి కర్రకు అల్లుకుని పైకి పాకే మల్లె తీగవలే ఆ స్వామిని చుట్టుకుపోయినది. వచ్చినట్టుండి రాణివాడి వలె ఉండి వచ్చినవాడా, ఎర్రని తామర కన్నులు, పండు తదరము, 4 చేతులు నిండి ఉన్న అమృతమా, నా ప్రాణమా, రాత్రిని కూడా పగలు చేయగలిగే చింతామణి కాంతులలో మెరిసే వెంకటాద్రిలోని శ్రీ వెంకటేశ్వర, నీ భక్తుడిని అయిన నేను నీ దివ్యపాద పద్మములను ఒక్క క్షణమైనా వదిలి ఉండలేకపోతున్నానయ్యా. ఎక్కడో దూరములో ఉన్న ఆ వైకుంఠములో ఉన్న నా స్వామి, అందరి హృదయములలోనూ ఉంటూ అందరికీ దగ్గరగా ఉండే నా స్వామి, ఓ మాయాలోలుడా, ఓ గోవిందుడా, వెదుళ్ళ చిగుళ్లపై మెరుస్తున్న మంచు ముత్యపు బిందువులు ఉన్న గొప్ప కొండ, వెదుళ్ళ చిగులపై మెరుస్తున్న మంచు ముత్యపు బిందువులు ఉన్న గొప్ప కొండ శ్రీ వెంకటాద్రిపైన నివసించే నా స్వామి శ్రీ వెంకటేశ్వర, నీ దివ్యపాద పద్మముల సేవ తప్ప వేరొకటి ఎరుగని వాడను తండ్రి. ఇదండి
ఆళ్వారులు తిరుపతి గురించి నాలాయిర దివ్య ప్రబంధములో చెప్పిన పాసురములు. ఇవే కాదు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నాలాయిర దివ్య ప్రబంధంలో తిరుపతి గురించి ఎన్ని పాసురములో. మళ్ళీ మనము ఇంకొక విషయం గురించి చెప్పుకోవాలి అని అంటే తిరుపతి గురించి ఇక్కడ ఇప్పుడు పూర్తి చేయాలి కదా. అందుకే చాలా కొన్ని పాసురములు మాత్రమే చెప్పుకోగలిగాము. మళ్ళీ మనము నాలాయిర దివ్య ప్రబంధములోని శ్రీరంగములో కలుద్దాము.